కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బతుకమ్మ పండుగ సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ రాజీవ్ గృహ కల్పనలో నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి నిర్వహించిన 1000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామ్రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమత్కొండ, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ అధినేత శ్రీ పలబట్ల ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థికి 5,000 రూపాయల స్కాలర్షిప్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు కె సరిత, శ్రీదేవి, అరుణ, రాధిక, అనంతలక్ష్మి, స్రవంతి, శశికళ, పల్లా శశికళ, విజయశ్రీ, అనిత, పద్మ, సరిత, వీణా మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ట్రస్ట్ చారిటీ అంటేనే ఒకటి మనమన్నా పెట్టాలి, వేరే ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టాలి అనే కాన్సెప్ట్ నాది. సో నా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ హాయ్ చెప్పేసి దిగితే మేము నెక్స్ట్ ప్రోగ్రాంలో వెళ్ళిపోతాం. ఈ నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ప్రోగ్రాంలో వచ్చిన మా మిత్రులు రామరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, మన లక్ష్మీనారాయణ గారు, లక్ష్మారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకా ఈ ట్రస్ట్ చైర్మన్ సామ్రాజ్యలక్ష్మి. ఎప్పుడు ఆమె పేరు కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. నాకు సముద్రాల లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కానీ నాకు ఫస్ట్ టైం మన మాజీ ఎంపీ గారు, అది కాదు ఇప్పుడు కరెక్ట్ ఎంపీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. వారు అన్నారు చాలా మంచి వర్కరు, మీరు వారు వచ్చి మన కోసం పనిచేస్తారని చెప్పి వారు ఆ రోజులలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి చూస్తున్నాను నిజంగానే చాలా ఎనర్జెటిక్, డైనమిక్. అన్ని చోట్ల కూడా ఎక్కడ పని ఉన్నా కానీ అక్కడ వెళ్ళి జోక్యం చేసుకొని వారి అక్కడ సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ఏ పొలిటికల్ ప్రోగ్రామ్ ఉన్నా కానీ మొదలు ఆమె ఉంటుంది, ఉండి పని చేస్తుంది. సో ఇట్లానే ఎనర్జీ మీకు ఇట్లానే ఉండాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా కార్పొరేటర్గా గెలిచి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మీకు ఆల్ ది బెస్ట్. సార్ మీరు కార్పొరేటర్గా ఉంచేస్తే ఎట్లా సార్? ఇంకొంచెం పెద్ద స్థాయిలో ఉంటే అందరికీ హెల్ప్ చేయడం ఉంటుంది. మా మహిళలందరికీ హెల్ప్ చేస్తాను సార్. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇంతకుముందు మహిళలకు అందరు కూడా చీరలు డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రోగ్రామ్ కూడా కోవిడ్ పీరియడ్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు, ఏదో ఒక చారిటీ చేస్తూ ఉంటారు. వారిని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జరిగింది. ఇవాళ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకుని ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. వారికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. వివేక్ వెంకటస్వామి గారు, కార్మిక మరియు గనుల శాఖ మంత్రి, వారికి అదేవిధంగా మా మిత్రులు మరి చైర్మన్ గారు రామన్న గారు, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, ఆనంద్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, బాదుపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ లోకల్ లీడర్స్ మా మిత్రులు లక్ష్మణ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అంజద్ గారు, మిగతా మిత్రులందరికీ పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంతకుముందు సామ్రాజ్యలక్ష్మి గారు చెప్పారు, ఇది పార్టీ ప్రోగ్రాం కాదు. ఇవాళ ఇస్తున్న చీరలు వేరే వాళ్ళు అంటారు, రేపు పొద్దున మాకు ప్రోటోకాల్ లేకుండా మినిస్టర్ గారిని పిలిచి చీరలు ఇప్పించారు. ఈ చీరలు ప్రభుత్వం చీరలు కానే కావు, ఇవి సామ్రాజ్యలక్ష్మి గారు వారు ఇస్తున్నటువంటి చీరలు కాబట్టి అది గమనించాలి. ఆ ప్రోగ్రాం కూడా ఉంది, అది 22 తారీఖు నుంచి గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా ఉంటుంది. అది కూడా అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. సామ్రాజ్యలక్ష్మి గారు మొట్టమొదటిసారి నాకు బీజేపీ ఆఫీస్లో జాయిన్ అవుతున్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారి అన్నగారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ రోజు పరిచయం. ఎక్కడ మీరు అంటే నిజాంపేట, మేము నిజాంపేటే కదా అంటే ఆ రోజు నుంచి పరిచయం అయ్యి మనం కలిసి భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేసినాం. తర్వాత కొన్ని కారణాల వల్ల మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవ్వగానే పిలవగానే నేను భారతీయ జనతా పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన.
వచ్చినప్పుడు సామ్రాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేసిన, మీరు బీజేపీలో ఉన్నారు వచ్చేయండి అని. వస్తా మా సార్ కూడా వస్తా అని చెప్పింది. మా సార్ అక్కడే ఉన్నారు. మా సార్ ఏం చెప్తా చేస్తా, నేను వివేక్ వెంకట స్వామి గారు ఏం చెప్తా చేస్తా, వారితో పాటు వస్తాను. తర్వాత సార్ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఫోన్ చేసిన, మీ సార్ వస్తుంది కదా మరి ఏమైంది అంటే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పి వారు కూడా వచ్చిండ్రు.